25 సంవత్సరాల నుంచి ఈ యొక్క మద్దిలపాలెం పరిసర ప్రాంతం ఇది పిఠాపురం కాలనీకి కొద్దింట ముందుకు వెళ్తే మరి ఏదైతే మరి 2-3 కాలనీలు కాకుండా 4-5 నగరాలు ఈ లోపల ఉండడం మరి ఒక విశేషం. అయితే 25 సంవత్సరాల నుంచి ఇక్కడ మార్కెట్ చేసుకుంటూ మార్కెట్లో మరి అనేక మంది వర్తకులు వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అయితే 22వ వార్డు ఏదైతే ఉందో ఈ వార్డు పరిధిలో ఉన్న కార్పొరేటర్ ప్రస్తుతానికి మరి జనసేన నుంచి మరి పీతల మూర్తి యాదవ్ గారు మరి అనేక సంవత్సరాల నుంచి ఈరోజు కార్పొరేటర్గా మరి ముందుకు కొనసాగుతున్న ఈ తరుణంలో మరి ఇప్పుడు ఈ యొక్క వ్యాపారస్తుల మీద పిడుగు పడినట్టు పడిందని చెప్పాలి. మరి ఆ కోణంలో అసలు ఏం జరిగింది, మార్కెట్ని ఎందుకు తీసేయమంటున్నారు, మార్కెట్ని తీసేయమన్న కారణాలు ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భయ్య చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా, మార్కెట్ని ఎందుకు తీసేయమని అంటున్నారు, ఈరోజు మీరు ధర్నా వచ్చి చేస్తున్నారు, దేని కారణాలు సార్? అయితే మేము ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి వారం కూడా మేము 5 గంటలకు వచ్చి సంత పెట్టుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే మేము ఇక్కడ ఆశీలు కడుతున్నాం, వారానికి 30 రూపాయలు, మరి మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వాళ్ళకు 10 రూపాయలు ఇస్తున్నాం. ఎందుకంటే మేము అక్కడి నుంచి 500-600 రూపాయలు ఛార్జీ కట్టుకొస్తున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ వారం ఎందుకు అయ్యొద్దన్నారో మాకైతే ముందుగుండగా చెప్పలేదండి, వాళ్ళు ముందుగుండగా మాకు చెప్పలేదు. అలాగే పోయిన వారం వచ్చేటప్పుడు అవులని వచ్చి మీరు సంత అయ్యొద్దు, మాకు ఇక్కడ ఏం జరిగింది అనేది మేము తర్వాత మాట్లాడుకుంటామని కూడా ఒక మాట కూడా మాకు చెప్పలేదండి. ఇప్పుడు చెప్తున్నాం, ఎందుకంటే మేము ఆటోలో సామాన్లు వేసుకొచ్చిన తర్వాత తరబా వేయక ముందే ఇక్కడ సంత అయ్యొద్దని చెప్పేసి మొత్తం అన్నీ ఆపిసేయిస్తారండి ఇక్కడ కార్పొరేటర్ అయితే. ఎందుకంటే మీరు ఫస్ట్ సారి వచ్చేటప్పుడు ప్రతి వారం కూడా వచ్చేటప్పుడు కూడా మీరు వెనక్కేసుకోండి అమ్మ, మాకు ఇబ్బందిగా ఉందంటే వెనక్కేసేవాళ్ళు, ముందుకు వచ్చేవాళ్ళం కాదు. అలాంటప్పుడు పోయిన వారం అదే కార్పొరేటర్ వచ్చి ఆశీర్వాదనాన్ని వచ్చి మీరు సంత అయ్యొద్దు, ఈ వారం రాకండి అని ఒక్క ముక్క కూడా మాకు చెప్పలేదండి. ఇప్పుడు ఈ రోజు మేమందరం కూడా మా పిల్లలు ఇడిచిపెట్టుకో ఇల్లు ఇడిచిపెట్టుకో ఇక్కడికి వచ్చి మేము ఉన్నామంటే ధర్నాలు చేస్తున్నామంటే మాకు సోమవారం సంత కావాలని మేము ఇక్కడ ధర్నా చేసామండి. మా కొడుకు జరక మేము వచ్చామండి. ఈ రోజు మా దగ్గర రూపాయి లేదండి, 800 రూపాయలు ఆటో ఛార్జీ ఇవ్వాలండి. మేము ఎక్కడ తెచ్చి ఇవ్వగలమండి? అతను కాలనీలకు బతులాడామండి, ఇప్పటి వరకేనే 3 గంటలను బతులాడుతున్నాం. అయ్యా ఒక్కసారి ఇవ్వండి అవకాశం, ఈ ఒక్క రోజుకి ఇవ్వండి, మళ్ళీ వారం మీరు చెప్పినట్టు మేము ఉంటామన్నామండి. మీరు చెప్పిన మాటలు మేము ఉంటాం, మీరు ఎక్కడ సంతెత్తే ఇవ్వండి అక్కడే మేము ఉంటామని చెప్పామండి. కానీ మా మాట ఒక్కరు కూడా నమ్మలేదండి. మేమందరం కూడా ఈ రోజు రూపాయి ఆధారం లేకుండా వచ్చి మేము ఇలా మమ్మల్ని ఈ రోజు చదువు ఏడిపించారండి. నేను చెప్తున్నా కార్పొరేటర్గా మీ కాళ్ళు ఎట్టుకున్నాం, ఒక్క గడు ఇవ్వండి, ఈ ఒక్కరి రోజుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము అన్నామండి. ఆ అవకాశం కూడా అతను ఇవ్వలేదండి. ఇప్పుడు మేము ఏం చేస్తాం? మాకు సోమవారం సంత కావాలండి. ఎందుకంటే మేము వచ్చి వెళ్ళిపోవడానికి ఇప్పుడు అవకాశం లేదండి. ఆటో కూడా వెళ్ళిపోయాడు, మా దగ్గర ఇప్పుడు రూపాయి లేదు. మేమేం చెయ్యాలా? మాకు సంత ప్రతి వారం కూడా ఇక్కడ ధర్నా అవుతుందండి, ప్రతి వారం కూడా అవుతుంది. ఇక్కడ మాకు సంత కావాలండి ఇక్కడతో. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ బతుకుతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు అమ్ముకున్న వాళ్ళు, పచ్చాపలు 2 చేపలు అమ్ముకున్న వాళ్ళు, కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు, ఈ అందరూ కూడా వ్యాపారస్తులు మేము బతుకుతున్నామండి. మాకే అవకాశం నాకంటే చేశారు. మేము ఉదయం మధ్యాహ్నం 3 గంటలను కాళ్ళు వెళ్ళట్టుకు బతులాడుతున్నాం. బాబు పచ్చాపరాలు పోతే నొక్కలు, బాబా మాకు వ్యాపారం పోతా నొక్కలు, మా దగ్గర రూపాయి లేదా నొక్కలు, మా దగ్గర అల్లందుకు ఛార్జీ లేదా నొక్కలు. ఇక్కడ ఉండిపోయామండి. ఈ రోజు మా దగ్గర రూపాయి లేదండి. ఈ రోజు చెప్తున్నాం, మా దగ్గర రూపాయి లేక ఇప్పుడు ఈ పిల్లలు 20 రూపాయలు టీ తాగామండి. 20 రూపాయలు డబ్బులు అడుకో టీ తాగాం, తల్లొప్పి వచ్చింది మాకు ఇప్పటి వరకు. అతను కాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా తిరిగాం, కాళ్ళు ఎట్టుగా బతులాడాం. అయ్యా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ వారానికి మీరు చెప్పలేదు. మాకు పోయిన వారం వచ్చి అమ్మ మీరు సంత ఇగంతా ఇక మానేస్తాం. ఒక్కరు కూడా మాకు చెప్పలేదు, ఆశీర్వాదం కూడా చెప్పలేదు, ఇక్కడ కార్పొరేటర్లు కూడా మాకు చెప్పలేదు, ఇక్కడ ఎవరు మున్సిపాలిటీ కూడా మాకు హబ్బులు చెప్పలేదండి. ఎవరు చెప్పబోవడం వల్ల మీరు రావడం వల్ల మేము ఈ వారాన్ని చెప్పాం. అయ్యా ఒక్కసారి అవకాశం ఇవ్వడం. మా అందరూ కూడా ఈ ఒక్కరోజు 1 గంట వ్యాపారం చేసుకుని మేము వెళ్ళిపోతాం. మెద్దారిలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో వేసుకోండి అమ్మ అంత మళ్ళీ వచ్చి దుకాణం వేసామండి. గోళ్ళు కప్పించారండి, సామాన్లు ఇసురుతారు అన్నారు. 2 బళ్ళు 2000 రప్పించారు. సామాన్లు ఇసురు కొడతాను అన్నారు. ఎంతమంది ఇసురు కొట్టేస్తారో రానియండి, మేము ఇక్కడే ఉంటాము. మాకైతే ఇప్పుడు రూపాయి ఆధారం లేదు సార్. మా పేరు నా దాసం, పేర్ల దాసమ్మ. దాసమ్మ గారు, అంటే ఒక ఇల్లును ఖాళీ చేయాలంటే కంపల్సరీ ఒక 2 నెలల ముందు వచ్చి ఓనర్ చెప్తాడు ఏమ్మా, అలాంటిది మీకు ఇంటిమేషన్ ఏమైనా ముందుగా ఎవరు ఇవ్వలేదండి, మాకు ఎవరు చెప్పలేదండి సార్. ఒక్కరు కూడా ఒక ఆడమ్మ కానీ ఒక్కరు కూడా ఫోన్ చేసి కూడా ఒక్కరు కూడా మా వ్యాపారం వచ్చేలాగా మేమందరూ వచ్చేలాగా ఉండిపోయాం అంతే. అతను చెప్తే మేమెందుకు వస్తామండి? వారం రావాల్సిన పనే వచ్చింది, మేము రాం కూడా. ఇంటి దగ్గర ఉంటాము, ఎక్కడికి వెళ్ళవలసిన అక్కడికి వెళ్ళి మేము తగు ఆడుకుంటాం. మాకు సంత కావాలి, మేము ఎక్కడికి వెళ్ళవలసిన అక్కడికి వెళ్తాం, మాకు సంత కావాలా అనేసి మేము ఎక్కడికి వెళ్ళవలసిన అక్కడికి వెళ్తాం. మాకు చెప్పా చేయకుండా మేము ఈ రోజు వచ్చేస్తే అందరూ కూడా ఇలా చూడండి సామాన్లు అలాగే ఉన్నాయి. ఇక్కడ ఆ వ్యాపారాల సామాన్లు కూడా గోళ్ళు కప్పుకోయి, గోన్ వేస్తే సర్వీస్ రేతనం, గోన్ వేస్తే అయినట్లేదు.
గోనసలాగా చేస్తే బాబా ఒక్క గేడ అవకాశం నాన్న నేను ఒక్క రోజుకే ఆకుకూరలు అమ్ముకున్న వాళ్ళు, చేపలు అమ్ముకున్న వాళ్ళు, పచ్చా వ్యాపారం చేసుకున్న వాళ్ళు, పచ్చిమిరకాయలు తెచ్చుకున్న వాళ్ళు, అల్లం తెచ్చుకున్న వాళ్ళు, ఈ సామాన్లన్నీ ఎక్కడ పారేసుకుంటామండి? నాది లేక కప్పులు అమ్ముకుంటానండి, టీ కప్పులు అమ్ముకుంటానండి. నేను ఒప్పు చేసి ఈ రోజు వ్యాపారం చేస్తూ తెచ్చుకున్నానండి. ఆటోడికి 800 ఇవ్వాలండి. నేను ఎక్కడ తెస్తానండి? ఈ రోజు రూపాయి కూడా లేదండి. నేను ముగ్గురు ఆడపిల్లలు పోషించుకోవాలండి. నేను నా భర్త చెయ్యి బాగాలేదండి. నా జ్ఞానాపరి నుంచి నేను వస్తానండి. జ్ఞానాపరి నుంచి నేను వస్తున్నాను. అడిగారా బాబు మరి మీరు అమ్ముకుంటాం వెళ్ళి అడిగాం సార్. మేము వీళ్ళందరూ కూడా అక్కడి వరకు వెళ్ళి అడిగాం సార్ అతన్ని. సార్ ఒక్క గేడ అవకాశం ఇవ్వండి, మీరు చెప్పినట్టు మేము ఉంటాం. మీరు వచ్చే వారం ధర్నా అన్నారు కదా, మీరు చెప్పినట్టు మేము ఉంటాం. ఒక్క వారం అవకాశం ఇవ్వండి, ఒక్క గేడ ఇవ్వండి. తోటకూరలు కానీ అందరం బెత్తలు ఆడేవండి. మాకైతే అవకాశం ఇవ్వలేదండి. అది అంటే జనసేన అంటే మరి ప్రశ్నించే పార్టీ అని అంటారు కదా, ప్రశ్నించే పార్టీ ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ అని నేను వచ్చిన మరి ఆయన యొక్క కార్పొరేటర్లు కదా మీరు. మరి ప్రశ్నించే పార్టీ వచ్చిన మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు మీ చేత ప్రశ్నించుకునే స్థితికి వచ్చారు కదా, కారణాలే అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఈ రోజు మామే కావాలా అనుకున్న వాళ్ళు అయితే ఈ రోజు మమ్మల్ని ఎవరిని పంపించారండి. ఈ రోజు మేమందరం కావాలా, జనసేన పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే మేమందరం కావాలనుకుంటే ఈ రోజు మమ్మల్ని అలాగే ఉంచినండి. మీరు వెళ్ళిపోయిన అనకండి అనరు. మీరు మళ్ళీ అవకాశాలు మనం కావాలనుకుంటే మేమందరం కూడా సంతోషంగా పడతారండి. వాళ్ళు అయితే మాకు ఆ సంతోషం లేకుండా ఈ రోజు చేశారండి. ఈ రోజు మాకు ఆ సంతోషం లేకుండా చేశారు. ఇంకొక మాట సార్ అండి, ఇప్పుడు ఆశీలతను వచ్చాడండి, కార్పెంటర్ దగ్గరికి ఆశీలతను వచ్చాడు. అతను అక్కడ వీళ్ళందరూ ఉన్న తర్వాత బొల్లోళ్ళకి అందరికీ నాయన చెప్పాడు, పలానా దగ్గర మా ప్లేస్ చూపించండి, అక్కడ మీకు చాలా ప్లేస్ ఇస్తామని అన్నారండి. ఇప్పుడు ఆశీలు అతనికి రోజు వ్యాపారం చేసుకుంటే 4000 రూపాయలు వస్తాయి అన్నాడు సార్. 4000 రూపాయలు వస్తాయి అన్నాడండి. మరి అతను 4000 రూపాయలు వస్తాయని అన్నాడు కదా. ఈ రోజు మేము అందరూ కులం వచ్చి సంతలో ఉన్నామండి. మా ఎందుకు ఎలాగిస్తారండి? మాకు ఈ రోజు పట్టుకు బతకాలి కదా. మాకు ఈ రోజు ఆధారం కావాలి కదండి. మరి ఆధారం ఆయనకి ఇచ్చిన మాకు ఇవ్వాలి కదా, ఆ కార్పెంటర్. అంతే కదా. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తున్నారా? మరి ఒక్కొక్కరు చూసినట్టే కదా. మరి ఆశీర్వాదకు న్యాయం జరిగింది, మరి మాకు న్యాయం అదండి ఇక్కడ. మరి ఆటోకు డబ్బులు ఇవ్వాలి కదా, కదండి. మరి ఆటో కూడా 500 800 కట్టుకొచ్చాము. మరి ఆశీర్వాదకు న్యాయం జరిగింది, మరి మాకు న్యాయం అదండి. మరి మాటలు మోస్తాడు, మళ్ళీ ఆటో వస్తాడా? రైట్ అమ్మా. అంటే మీకు ఒక విషయం తెలిసే లేదో, స్ట్రీట్ వెండర్ అంటే యాక్ట్ అని ఒకటి ఉందమ్మా, మీకు అర్థమైందా? ఎవరినైనా తీసే ముందు 40 రోజుల ముందు వారికి వేరే ధర ప్రత్యామ్నాయం చూపించి అప్పుడు తీయాలా అంటే అలాంటివి ఏమైనా మీకు నోటీసులు ఇచ్చారు? మాకేది లేదు సార్. మాకు అలాంటి ఇచ్చి రోజు అతను మేము అడగము, అతను చెప్పినట్టు మేము వెళ్ళిపోతాం. అతను మాకు అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము సంతత్తున్నాం అమ్మని ఆపేయండి అమ్మని చెప్పాలి ముందుకుండగా. మాకు ముందుకుండగా ఆయన చెప్పాలండి. మాకు ఆయన కూడా ఎవరు కూడా మాకు చెప్పలేదు. ఈ సంతలోకి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం, మాకు ఆధారపడి వచ్చామండి. ఎందుకంటే మాకు ఒక మొగులు ప్లేసులు కొంటాయి, నాకు సంత ఉందో 2000 3000 అమ్ముకుంటాను, నాకు నా తల్లి ఫైనాన్స్ ప్రాబ్లము, నా ఇంటి బెత్తము ఎవరు చూస్తారని. మరి ఎన్ని మేమే కదా, మా ఆడల ముందే కదా బతకాలా. మరి మేమే కదా మాకు దుకాణం వేస్తున్నప్పుడు ఆడుకో ఒక 200 రూపాయలు, ఆడుకో 400 ఆటో ఇవ్వాలి, మాకు ఇంట్లో బెత్తని చూసుకోవాలా, ఎన్ని మేము చూసుకోవాలి. ఈ రోజు మా ఎందరూ పొట్టలు కొట్టారంతే, ఎంతో ఆదాయం పడ్డామండి. కార్పెంటర్ అతనికి అయితే మేము ఆదాయం పడ్డాము. అయ్యా ఒక్కసారి అవకాశం ఇయ్య, ఈ ఒక్క రోజుకే పోనీ. మీరు మాకు తెలియదు కదా, మీరు ముందుకుండా చెప్తే మీరు రాం కదా. అక్కడ కూడా అడిగాం అదే మొక్క, మీరు ముందుకుండా చెప్తే మేము రామండి. మళ్ళీ ఆటోలో సామాన్లు వేసుకొని మేము ఎందుకు వస్తాం? ఫోన్లో ఎక్కడొక్కడ ప్లేస్ ఇస్తాను అన్నాడు కదా, 10 వారాల ముందు చెప్పాడు. అరే తమ్ముడు మేము అందరూ వెళ్ళొద్దురా, ఆగిపోదాం అని చెప్పి మేము ఆగిపోదు. మాకెందుకండి మరి ఇప్పుడు వచ్చి మాకు ధర్నాలు మాకు అది సరదండి సార్. సార్ మాకు ఎవరు చెప్పలేదండి. మీరు అందరి సందా మీరు రుజువు వస్తాం, ఎవరితో ఎవరు చెప్పుకోలేదు. చెప్పలేదు జీవీఎంసీలు కానీ కార్పొరేటర్ కానీ ఎవరు ఈ నాయకులు ఎవరు మాకు రాలేదు, చెప్పలేదు కూడా. ఎవరు చెప్పలేదండి. మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్య చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఎప్పటి నుంచో మరి వ్యాపారం ఇక్కడ చేస్తున్నారు అంటున్నారు, కారణాలు ఏంటి సార్? ఈ సంత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే గత కొన్ని నెలల నుంచి సంత తీసేయమనేసి చాలా ఇది కార్పొరేటర్ మాకు ఇబ్బంది పెడుతున్నారు. అయితే మేము చెప్పాం సార్, మీ వెనక్కి వేసుకుంటాం అనేసి. వెనక్కి వేయడం వల్ల ఏంటంటే మీకు కొంచెం వెనక్కి వేసుకుని సంత జరుగుతుంది. ఈరోజు ఏంటంటే మాకు ఇంటిమేషన్ చెప్పలేదు, ముందుగా రావద్దని ఏం చెప్పట్లేదు. కిందసారి సంత కూడా జరిగినప్పుడు కూడా చెప్పలేదు. అయితే మేము వచ్చిన తర్వాత సంత ఇయ్యొద్దు, మేము పరదా వేస్తే తీసేమనేసి మున్సిపాలిటీ బండి ఒకటి, చెత్తల బండి ఒకటి పట్టుకుని వచ్చి పరదా పట్టుకుని దాంట్లో విసిరడం జరుగుతుంది. మీ పేరు చెప్పండి. నా పేరు షఫీ. సఫీ గారు ఓ మాట చెప్పండి. అంటే 25 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, మరి ఇప్పుడు సడన్ గా ఉప్పుని వచ్చినట్టు పడింది కదా, అప్పుడు మీరు ఎలా దీన్ని మరి అంటే రెక్టిఫై చేసుకుంటారు? రెక్టిఫై అయింది సార్. ఇక్కడ లోకల్ గా చెప్పే రాజకీయ నాయకులు ఒకటే మాట,
కార్పొరేటర్ చెప్పే మాట పబ్లిక్ న్యూసెన్స్ అని. ఇక్కడ ఏ పబ్లిక్ న్యూసెన్స్ పెట్టారో అతనితో వెళ్ళి మేము మాట్లాడుతూ అని చెప్తే వాళ్ళు ఏం మాట్లాడట్లేదు కార్పొరేటర్. మీకు అనవసరం, మీకు కావాలంటే ఒక వారం వెళ్ళిపోండి, మీకు వేరే దగ్గర ప్లేస్ చూపిస్తాను అంటున్నారు. ఈ ఒక్క వారం మేము సామాన్లు తెచ్చాం, మేము వేసుకుని ఈ వారం అమ్ముకుని మళ్ళీ వెళ్ళిపోతాం అని చెప్పాం, అడిగాం, రిక్వెస్ట్ చేసాం. అయినా సరే కార్పొరేటర్ ఒకటే మొక్క, మీరు ఈ రోజు వెళ్ళిపోతే మీరు ఈ రోజు వెళ్ళిపోతే మీకు లైఫ్ లాంగ్ అంటే మామూలుగా సంతలు జరుగుతాయి, లేకపోతే మధ్యలో పనులు జరగదు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే ఒక కార్పొరేటర్ తలుచుకుంటే ఒక 500 కుటుంబాలని తీయించేంత దమ్ము ఉంది అని ఈ ఏరియాలో రుజువు అయింది. ఎందుకంటే మేము చదువుకున్నాం, మాకు ఉపాధి లేదు. మేమేంటి ఇక్కడ చాలా మంది యువకులైనా సరే చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేక మేము ఉపాధి కింద స్వయం ఉపాధి అంటే రోడ్ల మీద వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాం. కొనుగోలు అమ్మకాలు, వినియోగదారులు కూడా చాలా మా దగ్గర కొనుగోలు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న అంటే కార్పొరేటర్ వాళ్ళు ఏంటి డైరెక్ట్గా తీసేయండి, మీ సొంత అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. రైట్ అండి సఫీ గారు. అంటే కామన్ గా ఇలాంటివన్నీ డెవలప్మెంట్ విషయంలో అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. అలాంటిది మరి ఇక్కడ జనసేన కార్పొరేటర్ సపరేట్ గా చేయడానికి ఏంటి ఆంతర్యం ఏంటి అసలు? సార్ అది నాకు తెలీదు, ఆ పార్టీ వాళ్ళకే తెలియాలి, లేకపోతే ఇక్కడ లోకలే తెలియాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే జీవీఎంసీ కూడా ఏమీ చెప్పలేదు, ఒక పోలీసు కూడా ఏమీ చెప్పలేదు, ఇక్కడ ఏ అబ్జెక్షన్ ఉండదు. ఒక కామన్ మ్యాన్ కూడా వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతారు, అంత బాగా అవుతుంది సంత. కానీ కార్పొరేట్ వచ్చి సంత తీసేయండి. మేము ఒకటే అడిగాం, సార్ సంత తీయమన్నారు కదా, ఎవరు తీయమన్నారు? పబ్లిక్ న్యూసెన్స్ అయింది అంటున్నారు, ట్రాఫిక్ అయింది అంటారు, ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారు? కొన్ని చెప్పండి, మేము వెళ్ళి మాట్లాడుతాం, రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడ దగ్గర ఒక 2000 కుటుంబాలు ఉంటే మీ దగ్గర మాట్లాడుతూ అన్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. కార్పొరేటర్ తీసేయండి, లేకపోతే మేము చెత్త కుండీలో వేసేస్తాం, పరదా సామాన్లన్నీ పోతాయి. ఇదే బెదిరింపులు. రైట్ అండి. అంటే ఇప్పుడు వీటి మీద ఏమైనా మీరు ఎవరికైనా వసూలు ఏమైనా ఇస్తున్నారా, దందాలు చేస్తున్నారా? ఇక్కడ జీవీఎంసీ అనేసి ఆశీలు తీసుకుంటూ ఉంటారు. ఆశీలు అతను ఒక షాప్ మీద 30, అలాగే మున్సిపాలిటీ ఒక 10 రూపాయలు ఇలా తీసుకుని మేము ప్రతి వారం అమ్మిన దాంట్లోనే ఆశీలు అనేది పే చేస్తూ ఉంటాం. మేము వేసామంటే మేము వేసిన దానికి జీవీఎంసీకి డబ్బులు చెల్లిస్తున్నాం, ఫ్రీగా అయితే రోడ్ల మీద వేసి ఉండట్లేదు. మేము వేసిన దానికి పన్ను కింద ఇస్తున్నాం. మీ జస్ట్ సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకే ఉంటారు. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, ఇదేంటి హ్యాండిక్యాప్డ్ పర్సన్ వికలాంగులు కూడా వ్యాపారం చేస్తున్నారు, చాలా మంది ముసలి వాళ్ళు, అందులో ఆడవారు కూడా చాలా మంది ఇక్కడ వచ్చి సొంతంగా సంతలో వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఉపాధి రోజుకు 200 వచ్చినా సరే మాకు ఆ రోజు ఉపాధి వస్తుందనిసే వచ్చారు. కానీ ఈరోజు 200 కాదు కదా, తిరిగి మాకు 1000 రూపాయలు ఖర్చు అయింది. ఈ రోజు ఒక్కరోజు రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు చెప్పినట్టు వింటాం, మాకు ఈ ఒక్క వారం వదిలేండి, మీ వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే చాలా మంది ఇక్కడ 500 మంది వచ్చారు వ్యాపారస్తులు. ఈ రోజు 500 వ్యాపారాలు పోయినట్టే కదా. ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా చెప్పేది ఒకటే మాట, సార్ ఎందుకు మీకు సంత తీయమన్నారు, మాకైతే ఇబ్బంది లేదు అది చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ కార్పొరేటర్ వచ్చి మీ వల్ల మొత్తం ట్రాఫిక్ అయిపోతాయి, ఇక్కడ దొమ్మిలు అయిపోతున్నాయి, దొంగతనాలు అయిపోతున్నాయి, ఏవవుతున్నాయి. ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చామా, పోనీ ఇక్కడ దొంగతనాలు జరిగాయి, మర్డర్లు జరిగాయి, మానభంగాలు జరిగాయి, ఇవేవి కాదు కదా. జస్ట్ మేము అమ్ముకునే 200 గురించి వచ్చి కార్పొరేట్ డైరెక్ట్ తీసేయండి పారేయండి అని అంటే ఇక్కడ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, మేము చేసే వ్యాపారాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి. రైట్ అండి. అంటే ఇదే మూర్తి యాదవ్ గారు చాలా దగ్గరలో రోడ్డు మీద అంటే వాళ్ళు షాపులు ఎదురుగా చెట్లు ఉన్నాయని చెప్పి గత కాలంలో చాలాసార్లు కొట్టేస్తే మున్సిపాలిటీ మీద ఫైట్ చేశారు. మరి అలాగే రోడ్ల మీద ఏమైనా షాపులు పెట్టుకుంటే వాళ్ళు కూడా తీసేస్తే వాళ్ళు కూడా వాళ్ళ మీద ఫైట్ చేశారు. అలాంటిది ఈ రోజు మీ సంత వేసుకుని మీ మీద ఎందుకు పడుతున్నట్టు? సార్ అది కార్పొరేట్గా తెలియాలి సార్. నేనైతే క్లియర్గా అడిగాం, సార్ మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే మా వల్ల మీకు ఇబ్బంది అయిందా, మేము రోడ్డు మీద వచ్చామంటాం, మీరు రోడ్డు వెనక్కి వేసుకుంటాం అని చెప్పాం. పోనీ తోపుడు పళ్ళు ఏవైనా ఉంటే మేమే దగ్గరుండి తీయిస్తాం. ఇక్కడ దొంగతనాలు జరగట్లేదు, ఏవి జరగట్లేదు, మరి ఎందుకు ఇంత సడన్గా వచ్చేసి ఏకంగా సంత తీసేయమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా మాట్లాడితే రిప్లై కూడా ఇవ్వట్లేదు, మాట్లాడితే మీరు ఒక్క వారం వదిలేండి. మేము కూడా చెప్పేది ఒక్క వారం సార్, మాకు ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ అమ్ముకుని వెళ్ళిపోతారు, నెక్స్ట్ వారం నుంచి మీరు రాము, మీరు ఎక్కడ చూపిస్తే అక్కడికే వస్తామని చెప్పాం. కానీ కార్పొరేటర్ మాత్రం వినే పరిస్థితిలో లేదు. ఒకటే మొక్క, వాళ్ళు బండి పట్టుకుని వచ్చారు, చెత్తలో ఏరుకునే బండి, ఆ బండి పట్టుకుని వచ్చి పరద వేస్తే తీసేయండి, లేకపోతే ఆ పరద చెత్తకు కొట్టిలో వేస్తారు, లేకపోతే సామాన్లు మాత్రం అందులో వేసేస్తారు. అంటే ఇక్కడ దౌర్జన్యం జరుగుతుంది. ఒక ప్రభుత్వం పట్టించుకుంటుంది అని అనుకుంటే కార్పొరేటర్ దౌర్జన్యం. ఇది కమిషనర్ కూడా తెలియాలి, జీవీఎంసీ కమిషనర్. మీకు కావాలంటే ఆశలు పే చేస్తున్నాం, ఎలాంటి న్యూసెన్స్ లేదు. అయినా ఈ రోజు వచ్చేసి మా మీద దబాయింపు దౌర్జన్యం చేస్తున్నారు కార్పొరేటర్. మేము ఎలా మాట్లాడినా కూడా సమాధానం చెప్పట్లేదు ఎవరు కూడా. షఫీ గారు, అంటే స్థానిక ఎవరైతే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఉన్నారు, ఆయనకి ఏమైనా సమాచారం ఇచ్చారా మీరు? సార్ అంటే ఇంకా ఏం ఇవ్వలేదు సార్. ఆల్రెడీ ఇది
గత 2 ఏళ్ల ముందు జరిగింది. అందరూ వెళ్ళి మాట్లాడాం, కొన్ని సంతల్లో జరిగింది ఇలాగా. కానీ ఇప్పుడు ఈ సంతలో మాత్రం ఏమీ చెప్పట్లేదు. డైరెక్ట్గా తీసేయండి, మీకు వేరే ప్లేస్ ఇస్తాం, అది కూడా క్లియర్గా చెప్పట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ తీసేమంటే ఎందుకు తీయమనట్లేదు? గత 25 సంవత్సరాల నుంచి వ్యాపారం జరుగుతున్న ప్లేస్లో తీసి వేరే దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే మేము వచ్చేది జస్ట్ 3 గంటలు, 5 నుంచి 9 వరకు ఇది జరిగేది. పోనీ ఫుల్ ట్రాఫిక్ జామా, ఇది ఫుల్ హైవే, అది కూడా కాదు. ఇక్కడ వచ్చే ప్రజలకు ఇబ్బంది లేదు, ఇక్కడ వచ్చే స్థానిక షాపులు కూడా ఇబ్బంది పడట్లేదు. షాపులు కూడా ఏం మాకు రిక్వెస్ట్, సరే ఇవి ఒక్కరోజు ఉంటారు కదా అమ్ముకుని వెళ్ళిపోండి, అంత అంటే సానుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ మిగిలిన కార్పొరేటర్ ఎందుకు తీసామంట? పోనీ జీవీఎంసీ కమిషనర్ ఇచ్చి మాకు ఇబ్బంది అవుతుంది తీసేమన్నా ఒక పద్ధతి ఉంటుంది, లేకపోతే ఏదో ఒక చెప్పాలి కదా. కొంచెం వెనక్కి వేసుకోండి, కొన్ని షాపులు తగ్గించండి, ఏదైనా చెప్పాలి, లేకపోతే సందులో చెప్పాలి. అవి ఏవి చెప్పడం లేదు, డైరెక్ట్గా తీసేమని. ఎప్పుడైనా తీసేయమంటే ఒక ట్రాఫిక్ ఏరియాలో అక్కడ ఏమైనా యాక్సిడెంట్లు అవ్వాలి, లేదా ఒక 2-3 చనిపోతే అంటే చనిపోయే మరణాలు ఎక్కువ అవుతున్నాయంటే తీసేస్తారు. అలాంటిది ఏది లేకుండా ఇది ఒక స్ట్రీట్లోకి వెళ్ళిన ఏరియా కదా, మరి ఇప్పుడు సడన్ గా ఇంత డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది సార్? అంటే కార్పొరేట్ మనసులో ఏముందో నాకైతే తెలియదు. అతను ముఖం మీద అన్నారు, నేను మాట్లాడిన సమాధానం అయితే చెప్పట్లేదు. అతను ఏంటి సార్ తీయమన్నారు, పబ్లిక్ న్యూసెన్స్ అంటున్నారు. ఏ పబ్లిక్ న్యూసెన్స్ పెట్టారో అతను నెంబర్ చెప్పండి, లేకపోతే ఇల్లు చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడుతున్నా అన్నారు. కొన్ని 10 మంది, 20 మంది, 30 మంది న్యూసెన్స్ ఏదైనా ఇచ్చి మేము మాట్లాడుతాం కదా. ఒక పోలీసు అనే వ్యక్తి, అంటే పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చింది ఏమి వాళ్ళు చూసుకుని మరి వ్యాపారం కొనుక్కుని మరి వెళ్తారు. అంటే పోలీసులు కూడా మాకు సానుకూలంగా ఉంది, మాకు ప్రభుత్వం కూడా సానుకూలంగా. ఇక్కడ కార్పొరేటర్ మాత్రం మా మీద ఇదే దౌర్జన్యం చేస్తున్నారు. రైట్, మీకు కావాల్సిన న్యాయం అసలు ఏ విధమైన న్యాయం కావాలి? ఏ విధమైన న్యాయం జరిగితే మీ కుటుంబాలు బాగుపడతాయి? సార్ మేము ఈ వ్యాపారం మీదే బతికున్నాం, మాకు ఏవి షాపులు లేవు. మేము ఏంటంటే వారానికి ఒక రోజు వస్తాం, మాకు జస్ట్ 5 నుంచి 9 వరకు పర్మిషన్ ఇవ్వండి. పోనీ మా వల్ల జనాలకి ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, మా వల్ల మిగిలిన వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు, వ్యాపారం బాగా చేసుకుంటాం, అందరికీ బాగా ఉంటుంది. కాకపోతే మేము చెప్పేది ఒకటి, మాకు ఈ సంత ఎందుకు తీయమంటున్నారు, దానికి అంటే సొల్యూషన్ చెప్పండి అన్నాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మేము మాట్లాడుతాం, ఇక్కడే సంత జరగాలి. ఎందుకంటే ఈ ఏరియా చాలా 25 సంవత్సరాల నుంచి అందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు పలానా షాపు అని తెలిస్తేనే మనం అక్కడికి వెళ్తాం. ఇక్కడ చాలా మంది షాపులు నోటెడ్ చేసుకుని కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ షాప్కి వచ్చి కొంటారు చాలా మంది. ఎక్కడ పిఠాపురం నుంచి అయినా సరే, మద్దిలపాలెం నుంచి అయినా సరే, చిన్న వాల్టేరు, పెద్ద వాల్టేరు, ఇలా మొత్తం అన్ని ఏరియాలు వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. ఎందుకంటే ఇక్కడ తక్కువ దొరుకుతుంది అనేసి. అలాంటిది ఈరోజు ఇక్కడ సంత తీసి వేరే దగ్గర పెడతారంటే కస్టమర్ వస్తారా? రారు. వాళ్ళు మా వ్యాపారాలు కూడా పూర్తిగా పోతాయి. ఇక్కడ ఇబ్బంది పడట్లేదు ప్రజలు, ఒక్క కార్పొరేటర్ ఒకరే ఇబ్బంది పడుతున్నారు. అందుకే మేము చెప్పేది ఏంటి, మీరు చెప్పినట్టు మేము వింటాం, మీకు కొంచెం వెనక్కి వేసుకుంటాం. జీవీఎంసీ కమిషనర్తో కూడా మాట్లాడుతూ ఇక్కడ దొంగతనాలు ఏవి అవ్వట్లేదు, ఇక్కడ ట్రాఫిక్ న్యూసెన్స్ ఏమీ లేదు. ఒక కారు వచ్చేప్పుడు ఒక 2 నిమిషాలు లేట్ అవుతుంది అంతే తప్ప ఏం అవ్వట్లేదు. జనాలు కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టట్లేదు. కావాలంటే ఒక 2 జనాలతో మాట్లాడితే సరిపోద్ది, లేకపోతే ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి మాట్లాడించే దమ్ము నాకుంది. అక్కడ ఉన్నది కీర్తి. మరి వీరితో పాటు మరి స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. మరి స్థానికులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క మరి పిఠాపురం కాలనీకి మరి ఇది ఏదైతే శివాజీపాలెం వెళ్ళే ప్లేస్ ఉందో, మరి ప్లేసులు ఎప్పటి నుంచో గత 25 సంవత్సరాల నుంచి వీరు పేద నిరుపేద బడుగు వర్గాలు ఏ ఆధారం లేక వీరు బతుకుతున్నారు. అలాంటి వారి మీద ఈరోజు జనసేన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో మరి మూర్తి యాదవ్ ఎందుకు మరి వారి మీద మరి ఆంక్షలు విధిస్తున్నారో తెలుసుకోవడానికి మరి స్థానికులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, స్థానికులుగా మీరు ఎప్పటి నుంచి ఇక్కడ నుంచి ఉంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఈ మార్కెట్ ని మరి తీసేస్తే మీరంటే కొనుగోలుదారుల పరిస్థితి ఏంటి? గత 30 ఏళ్ళుగా ఈ రోడ్డును నమ్ముకొని చిరు వ్యాపారస్తులు బతుకుతున్నారు. అటువంటి వాళ్ళపైన చాలా మంది కార్పొరేటర్లు వచ్చారు వెళ్ళారు, ఎవరు కూడా ఇంతలాంటి దాడికి దిగలేదు. మరి మూర్తి గారు ఎందుకంత ఈ చిరు వ్యాపారస్తుల మీద అభిమానమో తెలీదు, కక్షో తెలీదు. ఏంటి అసలు కారణం చెప్పాలి వీళ్ళకి. చిరు వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తక్కువ, బయట కూలి పని చేసుకొని వచ్చేవాళ్ళు 5 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయలు, 10 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల వరకు దొరికే వస్తువులు చౌకగా కొనుక్కొని తీసుకెళ్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. అటువంటి వాళ్ళ మీద ఎందుకు ఇప్పుడు వర్తకుడు అడిగాడు, మా మీద ఎందుకు? మేము ఎవరికి అడ్డం కాదు, ట్రాఫిక్ అంతరాయం లేదు, ఇక్కడ దొంగతనాలు జరగట్లేదు, మాకు బ్రతుకు తీరు రోడ్డు మీద. ఈ వారం ఎక్కడైతే ఇంకో వారం ఇంకో దగ్గర, ప్రతిరోజు వారం 7 రోజులు కూడా వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలకు తక్కువ రేటుకి మేము సరుకులు అందిస్తున్నాము. అటువంటి దాని మీద మా ఉపాధి. చదువుకున్నా కూడా దీన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాం. ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, ముసలివారు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఇదే మా జీవనోపాధి. మాకు ఉద్యోగాలు కూడా లేవు. మాకు కారణం చెప్పండి. మా బ్రతుకు తెరువు ఇదే. మమ్మల్ని మాత్రం మా పట్ల కొట్టొద్దు, మేము ఇక్కడే వ్యాపారం చేసుకుంటాము. మా మీద మీకు ఎందుకు అంత ఇబ్బందో చెప్పమని అడుగుతున్నాము. మేము జనరల్గా ఇక్కడ నివాసం ఉంటున్న దీనిగా చూసుకుంటే కనుక అందుబాటులో
వారానికి ఒకసారైనా అందుబాటులో ఇక్కడ సరుకులు అందిస్తున్నారు. కాబట్టి వీధి విక్రయదారులకి 2014లోనే ఉంది, ఎక్కడ వారిని అక్కడే వ్యాపారం చేసుకోనిమని. అటువంటిది ఈరోజు ఏ కారణాలు లేకుండా వచ్చి మూర్తి గారు తీసేయమండం కరెక్ట్ కాదు. కార్పొరేట్ అంటే ఏం చేయాలి? ఏరియాలు డెవలప్ చేయాలి, మంచినీళ్ళు ఏవో చూడాలి, రేషన్ కార్డులు ఉన్నాయో చూడాలి, పెన్షన్లు ఉన్నాయో చూడాలి. ఇలా చిరు వ్యాపారస్తుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఈ చిరు వ్యాపారస్తుల మీద దాడి ఆపండి, ఎక్కడ వారిని అక్కడే వ్యాపారం చేసుకొనివ్వండి. నా పేరు కుమారి అండి. కుమారి గారు, కామన్ గా వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద అంటే ఇలాంటి అంటే వివక్షతకు గురి కావడం ఇది ఫస్ట్ టైం అంటారా, లేదా ముందు ముందు ఎప్పుడైనా అలా జరిగిందా? అలా లేదండి. ఇదివరకు జీవీఎంసీ వాళ్ళు కానీ పోలీసులు కానీ వస్తే మాట్లాడి సర్ది చేసి ఎక్కడ వాళ్ళు అక్కడే మళ్ళీ వ్యాపారం చేసుకునేవారు. ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఒకవేళ ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ తాలూకా పోలీసులు ఎవరైనా వచ్చి కొంచెం దెబ్బలాడడం, సర్ది పెట్టి కామప్ చేసి వెళ్ళేవారు. ఇది అలా కాకుండా ఈరోజు అసలు కడుపు కొట్టేటట్టే ఇంత దాడి చేయడం అనేది చూడలేదు, ఫస్ట్ టైం. ఇలాంటివి జరగకుండా చూడాలన్న జీవీఎంసీ అధికారులు చర్య తీసుకోవాలి. కార్పొరేటర్ తీసుకోవాల్సిన పని కార్పొరేటర్ చేయాలి. ఇలా పొట్ల కొట్టే పని చేయొద్దు. ఆయన ఒకవేళ దేనికి నష్టం జరుగుతుందో వర్తకులకు చెప్పమనండి, మీటింగ్ పెట్టమనండి. దీని కారణం చేత మీ అందరిని ఆపుతున్నాం. వారానికి ఒక్కరోజు వచ్చిన వాళ్ళ మీద ఎందుకు ఇంత దాడి? ఈ రోజు అందరూ కడుపు కొట్టినట్టే కదా, నష్టమే కదా. ఇవాళ సంతను నమ్ముకొని వచ్చిన వాళ్ళు సరుకులు ఆగిపోతాయి, పచ్చి వ్యాపారాలు పోతాయి. అది కరెక్ట్ కాదు, దీన్ని మార్చాలి. అంటే వీళ్ళంతా పేద నిరుపేద బడుగు వర్గాలే కనబడుతున్నారు ఇక్కడ. మరి అంత ధనవంతులు అయితే రోడ్ల మీదకి వచ్చి వ్యాపారాలు చేయరు. మరి అలాంటిది ఈ రోజు ఒక కార్పొరేటర్ అయ్యండి ప్రజా సమస్యల మీద పోరాడే మంచి పేరు ఉంది ఆయనకి. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు ఇలాంటి వారి మీద ఎందుకు పడుతున్నట్టు దానికి కారణాలే అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చిన్న సమోసా అమ్ముకున్న ఆవిడ దగ్గర నుంచి, రోడ్డు మీద పువ్వులు పెట్టుకున్న ఆవిడ దగ్గర నుంచి అందరూ తిట్టుకోవడమేనండి. ఆయన వచ్చి తీసేయమన్నారమ్మా తీసేయమని. మన పక్కనే ఆఫీస్ ఉంది, సిఐటి ఆఫీసు. వీళ్ళందరూ సిఐటి యూనియన్లో ఉన్నారు. అందరూ సంవత్సరానికి సభ్యత్వం కడతారు. అటువంటిది ఒక సంఘంలో ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళందరినీ ఈ రకంగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. మూర్తి గారికి ఏమైనా ఉంటే సిఐటి యూనియన్తో వచ్చి మాట్లాడమండి. కార్మికులందరూ ఒక సంఘంలో ఉంటే తెలిసిన వారు ఎవరైనా ఆ పని చేయరు. ఆ సంఘం నాయకులతో మాట్లాడమనండి, చర్చించి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, అందువల్ల ఇక్కడ సంతని పెట్టనివ్వట్లేదని చెప్పానండి. దయచేసి మూర్తి గారిని మేము అదే అడుగుతున్నాం. సిఐటి యూనియన్ దగ్గరికి వచ్చి ఏమైనా ఇక్కడ సంతల వాళ్ళ ఇబ్బంది జరిగితే, లేదు అభివృద్ధి చేయాలన్నా, ఇంకొక కారణమైనా ఆ సంఘం నాయకులతో వచ్చి మాట్లాడమని చెప్పండి. రైట్ అండి. అంటే కామన్ గా ఏవైతే మరి ఆంక్షలు ఉన్నాయో ఈ ఆంక్షలు డెవలప్మెంట్ పేరుతో కంపల్సరీ అధికార పార్టీయే చేస్తుంది. అలాంటిది ప్రశ్నించే పార్టీగా మేము వస్తున్నాం. మరి జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు అదే మాట అంటున్నారు. మరి ప్రశ్నించే నాయకులుగా వస్తున్న వారు ఈరోజు ప్రశ్నించుకునే స్థితికి వచ్చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎలా చూడడం అంటే ప్రజలు అభిమానాన్ని కూడా కోల్పోతారండి. ఇప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ అన్న స్థానికంగా ఉన్న ఏరియాలోని చిన్న సేవా కార్యక్రమాలు చేసిన అభిమానం ఇది ఎక్కువ పెట్టుకుంటారు. అటువంటిది ఇలా అభిమానం అంటే ఏ రకంగా ఉండాలి? అండగా నిలబడాలి. అంతేగాని అభిమానించే వాళ్ళే ఈరోజు దాడులకు దిగితే ఆ పార్టీకే నష్టం వస్తుంది. రైట్ అండి. స్థానికులుగా వీళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుందంట? ఎక్కడ వాళ్ళని అక్కడే వ్యాపారం చేసుకునివ్వండి, కారణాలు చెప్పండి, వాళ్ళకి ఇంకా ఉపాధి కల్పించండి. ఇక్కడ టాయిలెట్స్ కట్టండి, ఇక్కడ బజార్ ఏర్పాటు చేశారు. ఏ వ్యాపారస్తులకైనా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో అక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి షెల్టర్లు కట్టించండి, మెడిసిన్ ఏర్పాటు చేయండి, మంచినీళ్ళు, టాయిలెట్స్, ఇతర సౌకర్యాలు కల్పించండి. ఇదే కాకుండా ఇటువంటి జీవీఎంసీకి పన్ను కడుతున్నారు, ఆశలు కడుతున్నారు. అటువంటి వారిపైన మీరు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఒక మాట అండి, అంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ మార్కెట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరు మన ఓటర్లు కాదు, వీళ్ళు ఓట్ల వల్ల మనకు ఉపయోగం లేదు. అటువంటి ఆలోచన ఏమైనా ఉందంటారా? ఓటర్లు అనుకోవడం అది తప్పండి. బ్రతకడం కోసం ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు, ఓటు కార్డులు మార్చుకుంటున్నారు, ఆధార్ కార్డులు అయ్యా అంటున్నారు. ఇప్పుడు ఓటు కార్డు మార్చుకోవచ్చు, ఎక్కడి నుంచి వచ్చినాడు బతకూడదు. ఎక్కడో అక్కడ ఉపాధి లేకే కదా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడ వారైనా బతికేటటువంటి హక్కు ఉంది. ఇది మాత్రం చాలా తప్పండి. ఓటు వేయరని బతకూడదు, ఓటు వేస్తారని బతకాలి అనేది కాదు. అటువంటి ఆలోచన ఉంటే
ఎవరైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడు చిరు వ్యాపారస్తుల మీద కాదు, ఇతర ఏ కూలి పనివాడి మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. తక్షణం వాళ్ళకి రక్షణ కల్పించండి, వాళ్ళకు ఉపాధి కల్పించండి. అప్పుడు మీ మీద సానుభూతి పెరుగుతుంది, మీ మీద గౌరవం కూడా ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా మరి ఇక్కడ ఎప్పటి నుంచో పేద నిరుపేద బడుగు వర్గాలు వ్యాపారం చేసుకుంటున్నారు. వీరితో పాటు మరి వికలాంగులు కూడా ఇక్కడ మరి వ్యాపారం చేసుకుంటారు. వారి జీవనాధారం కూడా అదే ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో ఒకరింట్లో కంపల్సరీ 2-3 పిల్లలు కూడా కంపల్సరీ ఉంటారు. వారి చదువులు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో విశాఖపట్నంలో సంతలకు వెళ్ళి వీరు వ్యాపారం చేసుకున్నాయి. వీరి మీద ఈరోజు మరలా ఇలాంటి అంటే వివక్షతకు గురవడం మరి ఏంటంటే మరి వారితో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరి శారద వికలాంగురాలు అయినప్పుడు కూడా ఇప్పటి నుంచి ఇక్కడ బజార్లో మరి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుందో తనతో కూడా మాట్లాడి ప్రయత్నం చేద్దామని చెప్పండి. మరి ఒక కుటుంబాన్ని పోషిస్తున్నారు దేని మీద. ఈరోజు తనకు మరి పిడుగుపడి వచ్చినట్టు ముందుగా ఇంటికి కూడా ఎవరైనా అంటున్నారు. మరి మూర్తి యాదవ్ గారు 10 మందికి మంచి చేసి ఆయన మరి ఎందుకు అలా చేస్తున్నారు కారణాలే. ఈ రోజు ఒక రోజుకి వేసుకుంటామన్నా సరే అతను ఒప్పుకోలేదండి. వెయ్యొద్దు వేస్తే సామాన్లు తీయించేస్తాము, పట్టులో తక్కువ చేస్తాము. ఈ ఒక వారం మేము ఎలా 400 ఛార్జీలు కట్టుకొని వచ్చేసామండి. ఆ రోజు తెచ్చుకొని అమ్ముకొని మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ మేము కట్టాలి డబ్బులు. ఈ రోజు అమ్మకపోతే మాకు ఉండదండి. మళ్ళీ రేపు పొద్దున అవసరానికి 600 ఏమన్నా మాకు సరికి ఇవ్వరు. ఈ రోజు అమ్మాలా, రేపు కట్టాలా, రేపు అమ్మాలా, ఎల్లుండి ఇవ్వాలి. అలా తెచ్చుకొని అమ్ముకొని ఇచ్చుకుంటాం. ఇలా సడన్గా మీరు వచ్చిన తర్వాత దుకాణాలు వేయొద్దు తీసి అంటే వేసిన దుకాణాలు కూడా తీయించేశారు వాళ్ళు. ఎలాగో వచ్చేసండి ఛార్జీలు కట్టుకొని ఇప్పుడు మాకు ఛార్జీలు కూడా డబ్బులు లేవు. ఈ వారానికి ఇలా వేసుకొని రేపు తర్వాత మీరు ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తామండి అని చెప్పినా అతను అసలు ఒప్పుకోలేదండి. మరి తీయించేశారు. మరి ఏం కంప్లీట్గా ఇక్కడ వేయొద్దని చెప్పేస్తున్నారా? ఒకరు వేయొద్దని చెప్పేసి ఎక్కడైనా చెప్పట్లేదు, క్లారిటీగా ఏమి చెప్పట్లేదు అంటున్నారు అంతే. ఎందుకంటే మీకు తర్వాత చూపిస్తాము, వారానికి 2 సార్లు వేస్తున్న ప్లేస్ చూపిస్తాను. అది ఎక్కడో ఏంటో మాకు ఎవరికి చెప్పట్లేదు. అంటే మీరు వికలాంగులను కూడా కనికరించట్లేదు. ఒక్క ఛార్జీలు కట్టి వచ్చామండి. మళ్ళీ మాకు ఆటో ఛార్జీలు ఇవ్వడానికి డబ్బులు ఉండవండి. అమ్ముకుంటే మళ్ళీ వస్తాం. అయినా తీసిమన్నప్పుడు తీసియండి. ఈ రోజుగానే వేస్తే పెద్ద ఏదో ఇది అవుతుంది అది అని చెప్పేసి తీయించారు. వేసినా కూడా తీయించారు. రైట్ అమ్మా. అంటే మీ యొక్క సంస్థల మీద ఎవరైనా అంటే డబ్బులు సంపాదిస్తున్నారు, అనవసరంగా డబ్బులు వారికి వెళ్ళిపోతున్నాయి అంటే అటువంటి ఆలోచన కలిగేమని మీకు తీసేమని అంటున్నారు. ఏదో అమ్ముకుంటాము, అమ్మితే అమ్ముతుంది, లేకపోతే లేదండి. అమ్మ ఇట్లా ఇట్లా అని ఇట్లా అవును సార్ నిలబడగడా ఈ అమ్మ అయిపోయాక నేను నీ మాట తీసుకుంటాను. నువ్వు ఏది మాట్లాడుతావు, ఎలా మాట్లాడుతావు అవునా అమ్మా? నీ ఏడుపు నిజమైతే నేను మైకి మధ్యలో కూడా అదే ఏడుపు రావాలి. నీకు అర్థమవుతుందా? నీ ఇప్పుడు మాట్లాడండి కంప్లీట్ అవ్వండి. నేను నీ ఏడుపు వస్తాను. ఏమ్మా అమ్మా ఏం లేదు అంటే కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదంట. మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు అని ఇచ్చారా? ఏమీ చెప్పలేదు. వారం వచ్చాము వెళ్ళిపోయాం అంతే. ఎవరు ఏది చెప్పలేదు. వచ్చిన తర్వాత మాకు ఎలాగో వచ్చేసాం కదండి, ఈ వారానికి వేసుకుంటే ఎలాగో టైం అవుతుంది కదా వేసుకొని వెళ్ళిపోతామంటే తర్వాత మీరు ఎలా చెప్తే అలాగంటే ఇవ్వద్దని అంటే అసలు ఒప్పుకోలేదండి. ఈ అబ్బాయి ఇద్దరు అందరూ అడిగాం. కుటుంబం మీద ఎంతమంది ఆధారపడి ఉంటారు? అబ్బా బాబు కొంచెం హెల్త్ బాగోదు, అన్ని నేనే చూసుకోవాలి, నాకు ఎవరు లేరు. మరి ఇలా చేస్తే మేము ఎక్కడ బతుకుతాం? మాకు చదువు కూడా లేదు. నాకు ఇదే తెచ్చుకొని ఇది అమ్ముకొని పిల్లలు సింపుల్ అన్ని కట్టుకొని అన్ని చేస్తాం. రైట్ అమ్మా. అంటే పెద్ద పెద్ద భూస్వాములు చేసే అన్యాయాల మీద అక్రమాల మీద ఈరోజు మూర్తి యాదవ్ గారు ఫైట్ చేస్తున్నారు. అలాంటిది మరి మీలాంటి పేద నిరుపేద బడుగు వర్గాల మీద ఎందుకు పడుతున్నట్లు కారణాలే? మరి మీరు ఎదురు తిరగలేదు కదండి, వాళ్ళకి ఎదురు తిరగలేదు కదా. వాళ్ళ డబ్బు ఉండాలి, ఏదైనా చేయగలరు, సాధించగలరు. మీరు సాధించలేదు కదా. మేమేం మాట్లాడలే, గట్టి మాట్లాడలే, ఎవరిని అడగాలో మాకు తెలియదు. వాళ్ళు ఏం చెప్తారు పనులో ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ తెలుసుకోవాలి. పేదలం కాబట్టి మేమేం చేస్తారో మా బాధ వాళ్ళకి కనపడదు, మా మాటలు వాళ్ళకి అర్థం. రైట్ అమ్మా. మీరు ఏమమ్ముతారమ్మా? పిల్లలు పట్టుకోవాలి. రైట్. మరి మనకు మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, ఈరోజు ఇట్లా ఇక్కడ బజారు తీసేస్తే ఎక్కడికి వెళ్తారు, ఏమైపోతారు మరి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దామా? చెప్పండి. మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు, అసలు మీరు ఏమమ్ముతారు, ఎప్పటి నుంచి అమ్ముతున్నారు, ఇక్కడ జీవనం లేకపోతే మీకు పరిస్థితి ఇప్పుడే మేము
అమ్ముతూనే ఉన్నాం, 2 సంవత్సరాలు బట్టి అలాగ అమ్ముతూనే ఉన్నాం. గాజులు పూతలు జోగులు అమ్ముకుంటారు. పొద్దుట మార్కెట్ అంతా తిరుక్కొని అలాగ 100, 200 తెచ్చుకొని ఇవాళప్పుడు వచ్చి వేసుకొని అలాగ 200, 400, 500 అమ్ముకొని వెళ్ళిపోతారు. వాటీలు బీజులు మరి కొంచెం వచ్చి 10 సైకిల్స్ ఇచ్చింది, అవతలకు 200 వండిచ్చి నాకు 300 మిగులుతాయి. ఆ 300 తోటి ఇంటికని అన్నీ కొనుక్కొని అన్నీ తినుకొని అవి మళ్ళీ తెల్లవారులైతే ఏదో ఒకటి అమ్ముకొని పోతుంటాను అనమాట. మాకు ఎవరు లేరు, మగవాళ్ళు లేరు తెచ్చిందేమని. ఈ రోడ్డు మీద ఇవే పెట్టి వెళ్ళిపోతాను. నా భర్త మాకెవరు లేరు పెట్టుకోకుండా ఎవరు కడుక్కునే దిగితేటి వస్తుంది. కడుక్కోకుంటే అలాగ అట్ల మీద జీవించుతాను నేను. ఎవరికి మొగని పిల్లలు పిల్లలు అమ్మకి ఆ పిల్లకి భర్త లేదు. ఆ పిల్లని చూసుకొని ఈ పేరు నా వ్యాపారం చేసుకుని అలా రోడ్ల మీద తిరుగుతున్నాను. ఎంత సడన్గా కూడా వద్దనిస్తే ఎక్కడికి వెళ్ళిపోతామో. ఇప్పుడు ఇట్లా ఆటోకి 200, అట్లుండి ఆటోకి 200 ఇచ్చేయాల. ఎక్కడ డబ్బులు ఉన్నవి ఇచ్చేయాల. రేపు చచ్చిపోయేదాకా ఇవే వ్యాపారం చేసుకుని బతుకుతాను. ఎక్కడ నిశ్శబ్దం వెళ్ళిపోయి చచ్చిపోతే ఎవరో మనసు తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకేటి స్టోరీలు చెప్పాలో చెప్పండి. మీకు అంత న్యాయమేనా? రోజు స్టోరీలు చెప్పుకొని తిరిగితే మా భవిష్యత్తు ఉన్నట్టు మాకు ఒంట్లో బాగా వస్తుందా? మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి. లక్ష్మమ్మ గారు, మరి ఇప్పుడు ఇక్కడ సంత లేదు తీసేమని అంటున్నారు. రేపు పొద్దున మరి ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎలా బ్రతుకుతారు, అసలు దీని బ్రతుకేంటి అసలు అర్థం కాదు. ఏ రోడ్ల మీదకి వెళ్ళిపోతాం, ఎక్కడికో ఎక్కడ నలుగురు ఎక్కడికల్లో అమ్ముకొని బతుకుతాం అంటున్నారా? లేకుండా ఉండదు కదా. అంత నిశ్శబ్దంగా ఇప్పటికెప్పుడు తీసేయాలంటే ఇప్పుడు అంత నష్టపోయింది. ఎవరికి అప్పులు అడిగి తీసుకొని అప్పులు చేస్తారా? చెప్పకపోతే తిండి బట్టి అన్నం తినపండి. అలాగా అక్కడ 10 రూపాయలకి ఇప్పుడు ఎక్కడైతే 100 రూపాయలు అక్కడ స్టవ్లు ఎక్కడైతే గాజులు కొనుక్కొని అన్ని పప్పు చేసుకొని తెచ్చుకొని పెట్టుకోండి కదా. ఇప్పుడు వద్దని సరే ఇప్పుడు ఎంత నష్టమో. రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేవులు వెళ్ళాలి, ఎండ ఉండలేకపోతాను. టైం అయిపోతుంది, ముసలి టైం అయిపోయాం కదండి. ఇప్పుడు ఆయన కార్పొరేటర్గా 10 మందికి మంచి చేసిన ఆయన, మరి సమస్యల మీద పోరాడు ఆయన. మరి ఆయన దగ్గర మీరు వెళ్ళి అడగలేదమ్మా మా భవిష్యత్తు ఏంటని అడగలేదు? ఎవరో కార్పొరేటర్ ఎవరో తెలియలేదు కదా. ఎవరో ఏ పక్కో ఏటో మాకేం తెలుసమ్మా. చెప్పు, అమ్ముకున్నామా వెళ్ళిపోయామా అంతవరకే. పోరాటాలైతే వద్దలితే వెళ్ళిపోతారు అంతే. ఇంకా మరి సమస్య మనకి అందరి సమస్య మనకి మన సమస్య మనకే బాగాలేదు. మర్చిపోలేం కదమ్మా. రైట్. మరి మనతో పాటు చాలా మంది మరికొంతమంది వికలాంగులు కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి మనం ఒకసారి విజువల్ చూద్దాం. ఇక్కడ ఆయన పరిస్థితి కూడా ఒక పక్క నుంచి సగం అంటే పాదం పోయినప్పటికీ కూడా ఇలాగే కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయన బ్రతుకుతున్నారు. అయినప్పటికీ ఇలాంటి వారి మీద మరి ఎందుకు ఈరోజు మూర్తి యాదవ్ గారు మరి వివక్ష చూపిస్తున్నారు? కారణాలు ఏంటి? చూపిస్తే జీబీఎంసీ వారు చూపించాలా? ఏరియా ఇబ్బందులు అవుతుంది లేదా ట్రాఫిక్ పోలీసు వారు చూపించాలా? అలాంటిది ఈరోజు ఒక జనసేన పార్టీ లీడర్గా ఉంటూ ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు మరి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ కుటుంబం మీద ఎంతమంది బతుకుతున్నారు? మీ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున బజార్ తీసేస్తుంది. మా అమ్మగారు, మా నాన్నగారు, నేను, మా భార్య, 2 పిల్లలు. ఇదే వ్యాపారం మీద 5 రూపాయలు వస్తువులు నేను. ఇదే వ్యాపారం మీద 5 రూపాయలు వస్తువులు అమ్ముకుంటాను. నాకు వచ్చే 100 రూపాయలు కూడా ఆదాయం పోయింది. ఈ కార్పొరేటర్ గారు ఉన్నారంటే దీనికి అభివృద్ధి చేస్తున్నారు తెలియదు. ఎప్పుడున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతామన్నారు. మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ చెప్పలేదు. సడన్ గా వచ్చారు, ఎక్కడ వేయొద్దు అనేసారు. ఎందుకని వేస్తుంటే జీబీఎంసీ వాళ్ళతో వచ్చి బండితో పాటు మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు, సామాన్లు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా మేము ఎలా బతుకుతాం ఇక్కడ? మాకు అదే ప్రాబ్లం. రైట్ అండి. మరి జనసేన పార్టీ ప్రశ్నించడానికి వస్తుంది, ప్రజలకు మెయిల్ చేస్తుందని అంటున్నారు కదా. మరి ఈరోజు ఒక జనసేన కార్పొరేటర్గా ఉండి మరి ఇలా చేస్తే వాళ్ళకి కోట్లు ఎవరైనా అస్సలు ఎవరైరు ఇలా చేస్తే 10 మంది బాగుపడాలనుకోవాలి కానీ 10 మంది పోయేలా కోరుకోకూడదు కదా కార్పొరేటర్ అన్నాక. ఇప్పుడు ఇలా పెడితే మేము ఎలాగ బతుకుతాం? అసలు ఎక్కడికి వెళ్ళి బతుకుతాం? ఎక్కడో తీసుకెళ్ళి ఇప్పిస్తారు అంటున్నారు జాగాలు. ఎవరి స్థలంలో ఎవరు ఇప్పించేస్తారు స్థలాలకి? ఒకరి స్థలంలో ఇంకోళ్ళు అయినవారు కదా. మాకు చీకట్లో పడేసి వెళ్తున్నారు, ఎత్తుకోమంటున్నారా? మమ్మల్ని చీకట్లో పెడేస్తున్నారు, తీసుకెళ్ళి అక్కడ ఎట్టమంటున్నారు. అక్కడికి మాకు జనాలు ఎలాగొస్తారు? జనసంచారం అయింది. మాకు ఎలాగ వ్యాపారం చేస్తారు? మాకు ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి మేము? మాది పరిస్థితి ఇది బాధపడతాం మేము. రైట్ అండి. ఇప్పుడు మీకు ఎటువంటి ప్రత్యామ్నాయం కావాలి? ఎటువంటి న్యాయం చేస్తే మీకు మేలు అవుతుంది? మేము ఉన్న స్థలాల్లోనే మేము వేసుకుంటాం, వెనక్కుంటాం. మాకు వేసుకోవడానికి స్థలం ఇస్తే చాలు. ఇదే జాగాలో మేము ఉంటాం. కాకపోతే వేసుకోవడానికి పర్మిషన్ కావాలా మాకు. రైట్ అండి. ఫైనల్ గా మూర్తి యాదవ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని అలా బతకనిస్తే చాలండి, చంపుకుంటుంటే చాలు. అదే నచ్చింది. కీర్తి మనతో పాటు మరి దగ్గర 65-70 వయసు కలిగిన మరి ఎస్కే మస్తాన్ గారు కూడా ఇప్పటి నుంచి జ్యువెలరీ అమ్ముకొని మాకు మార్కెట్ మీద ఆధారపడి ఉన్నారు. మరి ఆయన కూడా ఈరోజు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి
పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, అసలు జన సైనికులు ఏం చేస్తారు అసలు అర్థం కావట్లేదు. మరి ఎందుకని అసలు ప్రజలు ప్రశ్నించడానికి వచ్చిన జన సైనికులు ఈరోజు కార్పొరేటర్గా ఉన్న మూర్తి యాదవ్ గారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో మరి వారి బాధలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వస్తాను గారు చెప్పండి, ఒకవేళ ఇక్కడ మార్కెట్ లేకపోతే పరిస్థితి తీసేయమని అంటున్నారు, ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? మాకు జిఎంసీ కార్డులు కూడా ఇచ్చారండి పక్కన. ఆ జిఎంసీ కార్డులు ఎందుకని అందరికీ చూపించినా వేసుకోమని కూడా కానీ జన వాళ్ళు ఎవరు లేదు. ఇక్కడే ఇలా జరిగిందండి. నేను డ్రైవర్గా చేసేవాడిని, చెయ్యి ఇరిగిపోయింది. నేను డ్రైవర్గా చేసేవాడిని, చెయ్యి ఇరిగిపోయింది కానీ లోపలి అమ్ముకుంటున్నాను. ఏదో నా బతుకు నేను బతుకుతున్నాను, ఎవరికి ఆశించకుండా. అంతేగాని నాకేదో 3,000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్లోని దీంతో పోటీ ఏదో రకంగా నేను బతుకుతున్నాను. బతికేటప్పుడు ఇప్పుడు మాకు ఎప్పటి నుంచో వేసుకున్న కొట్లు తీసేయమంటే మేము ఏమవ్వాలో మాకు దారి తెలియలేదండి. దాని గురించి మీరు ఆయన్ని ఎన్నోసారి అడిగితే ఏమన్నారంటే మీకు ఇంకా ఎక్కడో ఇస్తాము, మేము చేసింది కానీ అన్నారు. అంటే మరి అక్కడ చేసుకుంటే ఇక్కడ ఉన్న జనం అక్కడ రారండి, వ్యాపారస్తులు పోతాయి. రోజుకి మేము 2 లీటర్లు పెట్రోల్ వేసుకొని రావాలి. నేను మార్గవలసి రావాలి, అక్కడి నుంచి వస్తాను. 1 లీటర్ నాదైనా కాలుతుంది. దానికి పెట్టుబడి కూడా రాబోతున్నప్పుడు ఇంక మా బతులు ఏమవ్వాలో మాకు తెలియదు. రైట్ మాస్టర్ గారు, మరి ఎక్కడికో వెళ్ళి అమ్ముకోమని అంటున్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోమంటారు? స్థలమేమి చూపించారా? 6 స్థలం ఎక్కడో ఎవరినంటే కమిషనర్ గారిని అడిగి అవన్నీ చూపించిన తర్వాత బాగు చేసి మాకు ఇస్తారంటే అక్కడ ఇచ్చేటప్పటికి మేము అయిపోతామండి. ఏముండదు ఇక్కడ. ఒకవేళ అక్కడికి ఇస్తే జనాలు ఇక్కడికి రారండి. రానప్పుడు మేము ఏమన్నా మాకే తెలియదండి. మరి దాని ఖర్చు తప్ప మాకు ఇంకేం ఉండదు. అది అలాంటప్పుడు మేము ఏం చేయాలో మాకు తెలియదు. మేము ఎన్నో మధ్య వెనక్కేసుకోమన్నారు, వెనక్కేసుకున్న తర్వాత మొత్తాన్ని తీసేయమన్నారు. అది రైట్, మరి ఇది పరిస్థితి. ఎందుకనంటే గత 25 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న వీరి జీవన విధానం ఈరోజు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వస్తుంది. నిజానికి స్ట్రీట్ వెండర్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. 40 రోజుల ముందు ఎవరినైనా ఒకవేళ రోడ్డు మీద అమ్ముకున్న వాళ్ళు తీయాలంటే 40 రోజుల మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా వారికి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకి వేరే దగ్గర ప్రత్యామ్నాయం ఇవ్వాలి. ఆ ప్రత్యామ్నాయం ఇచ్చే ఏర్పాటు చేసి అప్పుడు ఇవన్నీ తీయించాలి. మరి రాత్రికి రాత్రే మరి నోటీసులు అనేది ఇవ్వకుండా ఒక సమాచారం ఏదేమైనప్పటికీ కూడా వారు ఒకటే చెప్తున్నారు, మాకు జీవనాధారం ఇదే, మేము మా బ్రతుకుతారు ఇదే, మా బ్రతుకుతారు మరి మీరు పట్టొద్దని చెప్పి వారు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక్కొక్క కుటుంబం మీద ఈ సుమారు 1 నుంచి 2 వరకు ఆధారపడి ఉన్నారు. అందులో మరి వికలాంగులు కూడా ఇక్కడ ఉండడం మరి విదితం. మరి వారు ఒకటే అంటున్నారు, మా బ్రతుకులు ఇక్కడే ఉంటాయి, ఇక్కడ మరి మా జీవనం సాగించాలి. అలాంటిది ఈరోజు మా పొట్టలు కూడా మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ వైజాగ్ వేణుగోపాల్.